ఇక నామినేషన్స్ టైం అయితే వచ్చే టైంకి హడావిడి హోరాగా జరిగిందనమాట. మొత్తం నామినేషన్స్ పెద్ద పెద్ద గొడవలు, అరుచుకోవడం, తిట్టుకోవడం, ఇది తప్ప కరెక్ట్ పాయింట్ చెప్పేటోళ్ళు కొంతమంది తక్కువ ఉన్నారు. ఇక ఫస్ట్ నామినేషన్ విషయానికి వస్తే తనుజ గారు హరీష్ గారిని నామినేట్ చేస్తుంది, అలాగే ఫ్లోరా గారిని నామినేట్ చేస్తుంది. ఆమె పెట్టిన పాయింట్స్ అయితే కరెక్ట్గా ఉంటాయి, అవి పక్కాగా 100% కరెక్ట్ అని చెప్పొచ్చు. మళ్ళీ దానికి డిఫెండ్ చేసుకోవడానికి మళ్ళీ ఏదేదో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హరీష్ గారి గురించి మనకు తెలిసిందే కదా, ఆయన పాయింట్ కరెక్ట్ చెప్పినా కానీ సరే, లేదండి నేను చెప్పింది కరెక్టే, మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నన్నేం చేయమంటారు, ఇది ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే ఆయన అప్పటి నుంచి కూడా మారట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ సరే, ఇది ఎన్నిసార్లు కొట్టినా చావని పాములాగా అనమాట హరీష్ గారు మాత్రం. నాకైతే అది బాగా క్లారిటీగా అయితే అర్థమైపోయింది. అరే నువ్వు తప్పు చేసావని చెప్పేసి అక్కడ నాగార్జున సార్ చెప్పినా వినడు, ఇక్కడ నామినేషన్స్లో ఆ పాయింట్ తీసుకొచ్చినా వినరు, ఏదన్నా అంటే అది నేను అనలేదని అంటారు. సో ఇంకా మొత్తానికైతే అది ఒక చాలాసేపు అయితే సాగిందనమాట లైవ్లో మాత్రము. అది అంతా మొత్తానికైతే హరీష్ గారిని అయితే నామినేట్ చేసేసింది. ఇక ఫ్లోరా గారి విషయానికి వస్తే, ఫ్లోరా గారు నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. యాక్చువల్ నేను ఏదైనా గ్రడ్జ్ ఉంటే మనం ఏదైనా డైరెక్ట్గా ఒక వర్బల్గా ఒక మాట వినాలి తప్ప లైక్ ఫిజికల్గా అయితే వెళ్ళకూడదు. ఇప్పుడు లోషన్లో షాంపూలో కొంచెం తన మాయిశ్చరైజర్ కలపడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇన్ కేసు తన కెమికల్ రియాక్షన్ వల్ల తన హెయిర్కి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు చాలా అయితే ఇష్యూ అయితే అవుతుంది. అది ఆమె ఎందుకు ఆలోచించలేదో నాకైతే అర్థం కావట్లేదు. అది ఇన్ కేసు ఒకవేళ తనకి ఏదైనా అయ్యింటే అప్పుడు చాలా కాన్సిక్వెన్సెస్ అయితే తను ఫేస్ చేయాల్సి వచ్చేది. ఆ పాయింట్ అయితే కరెక్ట్గా తను పెట్టి తనైతే నామినేట్ చేసింది. సో తనుజ నామినేషన్స్కి వస్తే తనైతే కరెక్ట్ పాయింట్స్ నామినేట్ చేసింది.